అందరికీ ఈ రోజు మనం చర్చించబోతున్న అంశం పాఠశాలలో తెలుగు భాష తప్పనిసరి చేయాలా మిగతా భాషలు కూడా చేయాలా అనే దాని గురించి ఇరువైపు నుండి చర్చిద్దాం. మీరేమనుకుంటున్నారు? పిల్లలకు తమ స్థానిక భాష తెలిసి ఉండడం అవసరం. తెలుగు నేర్చుకుంటే మన సంస్కృతి సంప్రదాయాలను వారు భావిస్తారు. మీరేమనుకుంటున్నారు? తెలుగు తప్పనిసరి చేయడం వల్ల పిల్లలకు తమ తల్లిదండ్రులు భాష నేర్చుకునే అవకాశం దక్కుతుందని ఇది వారి వ్యక్తిగత అభివృద్ధికి సహాయపడుతుంది. వారు చెప్పింది మీరు అవుననుకుంటున్నారా కాదనుకుంటున్నారా? కాదు, పిల్లలకు ఇంగ్లీష్ ముఖ్యమని భావించడంతో తెలుగు మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు దాకా ఈ చర్చ చాలా పోటాపోటీగా సాగింది. మిగతా వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. అంతేకాకుండా రాష్ట్రంలో తెలుగు భాష పరిరక్షణకు మనం తీసుకునే మార్గం, దీనివల్ల మన భాష అంతస్తు పెరుగుతుంది. మీరు దీనిపై మీ స్పందన ఏంటి? భాష ఏదైనా తప్పనిసరి కాదు. పిల్లల ఆ భాషను నేర్చుకునే స్వేచ్ఛ ఉండాలి. ఒప్పందం మేరకు భాషలు నేర్చుకోవచ్చు. సరే, ఈ చర్చను అందరూ శ్రద్ధగా విన్నారు కదా. తెలుగు భాష గొప్పదని ఒకరు, తెలుగు భాషే కాదు మిగతా భాష కూడా గొప్పవని ఇంకొకరు. దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే తెలుగు భాషే కాదు మిగతా భాష